ఆఫ్టర్నూన్ RTI మీడియా. రాములు, రాజయ్య, రామయ్య కార్మికులకు ఘనంగా శ్రద్ధాంజలి. ఈరోజు ఏఆర్పీ క్యాంపు గ్రామంలో 70 సంవత్సరాల క్రితం నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు మరియు యాజమాన్యానికి జరిగిన పోరాటంలో భాగంగా ఏఆర్పీ క్యాంపు గ్రామంలో పోలీస్ కాల్పుల్లో 3 కార్మికులు రాజయ్య, రామయ్య, రాములు అమరులయ్యారు. గత 70 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 28 నవంబర్ రోజు 3 కార్మికులకు నివాళులర్పించి మజ్దూర్ సభ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పూలమాలలు, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పిస్తారు. ఈ సంవత్సరం కూడా కార్మికులు మరియు అమరులైన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ నాయకులు సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ కార్మికులకు మరియు యాజమాన్యానికి జరిగిన ఉద్యమంలో ఆ రోజు 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. శృతి చిహ్నంగా మజ్దూర్ సభ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మాణం చేపట్టి ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నాం. మరి వచ్చే సంవత్సరం వరకు కూడా దాన్ని శృతి చిహ్నాన్ని మరియు అక్కడ ప్రాంగణాన్ని పెద్దగా నిర్మాణం చేస్తామని చెప్పారు. అమరవీరుడు రాజయ్య మనవడు తోట రాజశేఖర్ ఏడీఈ రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాట్లాడుతూ 1955లో జరిగిన ఉద్యమం భారత కరెన్సీలో జీతాలు చెల్లించాలని, కార్మికులకు మంచి వసతులు కల్పించాలని, కాల్పుల్లో అమరులైన వారికి జోహార్లు తెలియజేస్తూ వారి యొక్క శృతి చిహ్నాన్ని పునర్నిర్మాణానికి మాజీ కార్మికుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తమ వంతు సహకారాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ కార్మిక నాయకులు సాంబశివరావు, నర్సింహులు గౌడ్, మహమ్మద్ ఖాజా, పుల్కస్వామి, రమేష్, షాబుద్దీన్, గ్రామస్తులు ఎంఏ వాహబారి, టి రాజు, నాయని బలరాం, రాజశేఖర్, రామ్ గోపాల్, శ్రీనివాస్ గౌడ్, రాముగౌడ్, ఎండి ఉబైద్, శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు నిజాం షుగర్ కార్మికులు మరియు కార్మిక సేవకులు అందరూ, రాజయ్య, రామయ్య కుటుంబీకులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఇదే విధంగా గత 70 సంవత్సరాలుగా మేము ఇక్కడ రాజయ్య, రామయ్య, రాములు వీళ్ళకు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వస్తున్నాం. ఇది ముందు కూడా కొనసాగాలని నేను కోరుకుంటూ ఇక్కడ మాతో సహకరించిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. రాములు, రాజయ్య, రామయ్య